భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఈ 2024 ఎలక్షన్స్ చాలా సర్ప్రైజింగ్గా వచ్చాయండి రిజల్ట్స్. ఒకటి, కాంగ్రెస్ పార్టీను వాళ్ళ అలయన్స్ ఐఎన్డిఏ కూటమి ఆల్మోస్ట్ గెలిచిన స్టేజ్ వచ్చారు, దగ్గర వచ్చారు. మోదీ గారు బీజేపీ పార్టీ 272 మార్క్ కూడా చేరలేదు, 240 దగ్గర అయిపోయారు. ఎన్డీఏ కూటమి అయితే ఓవరాల్ 290 దాకా వచ్చింది, 92 దాకా వచ్చారు. కాకపోతే మోదీ గారు బీజేపీ అలోన్ 240 దగ్గర అయిపోయింది. అది ఆశ్చర్యకరం. అంటే కోalition గవర్నమెంటే ఫామ్ చేయాలి అంటే ఫుల్ పవర్స్ ఉండవు. అంతకుముందు లాస్ట్ 2 times లాగా ఇష్టానుసారం చేయడానికి, అంటే నోట్బందీ చేసేస్తాం, రాత్రి ఎవరైనా సేకరణ చేస్తాం అంటే అలా కుదరదండి. ఇప్పుడు అందరికీ చెప్పాలి, చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకుని చేయాలి. అదొకటి. స్టేట్లో, మన స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోవడం చాలా ఆశ్చర్యకరం, అనూహ్యం, ఎవడు ఊహించలేదు. కనీసం 50 లేకపోతే మనకి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు వచ్చినట్టు 25-30 వస్తాయనుకున్నాం. కాకపోతే మరి అది లాస్ట్ మినిట్లో చేంజ్ అయిపోయిందండి సిచ్యువేషన్. ఒక నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి కేక్ వాక్ అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి రావడం ఆల్మోస్ట్ సర్టన్ ఉండింది. అది జస్ట్ 10-15 డేస్లో చేంజ్ అయిపోయింది మొత్తం సినారీ అంత. మరి ఏమిటి ఇలాగా? ఏంటి అసలు? ఇది ప్రజాస్వామ్యమా లేదా డబ్బులు స్వామ్యమా? ప్రజల ఓట్ల వల్ల గెలుస్తున్నారా లేకపోతే ఏదో ఫోర్స్లో యాక్ట్ చేస్తాయా? అది అర్థం కావట్లేదు. ఎందుకంటే బాబు గారు ఒక స్ట్రాటజీ, ఎలక్షన్ ప్లానింగ్ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా చేశారు. తర్వాత అతను అలయన్స్ కుదుర్చుకోవడం కూడా బాగా చేశాడు. బీజేపీతో అలయన్స్ ఏమో పోల్ మేనేజ్మెంట్కి, క్రౌడ్ పూలింగ్కి ఏమో పవన్ కళ్యాణ్, కాపుల ఓట్లకేమో ఎవరు జనసేన పార్టీ, అలాగా అన్ని విధాలుగా ట్రై చేశాడు. బాగుంది, పర్ఫెక్ట్ చేశాడు. కాకపోతే అదే లెక్కలో వెళ్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయింది అక్కడ. వాళ్ళ సొంత ఏరియా, వాడు సొంత రెడ్డిలే ఓట్లు వేయడం వేసాడు, అక్కడ ఓడిపోయాడు. అదే అర్థం కాదు. బేసిక్గా అతను మనుషులను ఆకట్టుకోలేకపోయాడు. అంటే వాళ్ళ క్యాడర్ని, ఒక సెకండ్ లెవెల్ లీడర్షిప్ని లేకుండా చేశాడు. అంతకుముందు పాపం విజయసాయి రెడ్డి ఎవరో ఉండేవారు, ఇప్పుడు అతను కనపడలేదు, కనుమరుగైపోయాడు. అక్కడ కనపడే విజయసాయి రెడ్డి ఏమైపోయాడు తెలియదు, ఆయన్ని సైడ్ చేశాడు. అంతా నేనే చేద్దాం అనుకుంటే కష్టం అండి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ రన్ చేయాలన్నా, ఒక లార్జ్ కంపెనీ రన్ చేయాలన్నా యూ నీడ్ పీపుల్. అతను ఒక్కడూ చేయలేడు కదా. టాప్ లెవెల్ మేనేజ్మెంటు, సెకండ్ లెవెల్ మేనేజ్మెంటు, తర్వాత సూపర్వైజర్సు, తర్వాత మీరు లోవర్ క్యాడర్స్ అలా ఉంటారు. అంతేగాని నేను జనరల్ మేనేజర్, చీఫ్ని, మిగతా అందరూ వర్కర్స్ అంటే కొంచెం కష్టం. అక్కడ దబ్బింది మనడు. అతను హీ మిస్మేనేజ్ ద హోల్ అఫైర్ అని చెప్పాలి. అసలు సెకండ్ లెవెల్ ఇది లీడర్షిప్ ఏదండి. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవడు లేడే, నోబడీ ఎల్స్, నన్. బొత్స సత్యనారాయణ ఎవడు ఉన్నాడు, అతను మరి ఆయన కూడా పెద్ద పవర్స్ ఇచ్చినట్లేదు. మరి ఎవరి అంత అర్థం కాదు. మరి అతను ఎవరో విజయసాయి రెడ్డి గారు ఉండేవారు, ఆయన లాస్ట్ ఇంట్రెస్ట్ చూపించలేదు, కనపడలేదు అసలు. ఎలక్షన్లో విజయసాయి రెడ్డి ఎక్కడ క్యాంపెయిన్ చేయలేడు చూసారా మీరు? లేదు, ఓన్లీ జగన్ తిరిగాడు. సో అక్కడ వచ్చిందండి బేసిక్గా ఆయన పార్టీ క్యాడరు, పార్టీ లోవర్ లీడర్షిప్ వాళ్ళందరినీ కూడా ఆకట్టుకోలేకపోయాడు. వాళ్ళని ప్రోత్సహించి పుష్ చేసి ఈ యుద్ధంలో నిలబట్టలేపాడు. ఇప్పుడు ఇటుపక్క ఎంతమంది ఉన్నారు? మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, తర్వాత మెయిన్గా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. బీజేపీ తరఫు కొంతమంది లోకల్ లీడర్స్ వాళ్ళు అంటే మన బీజేపీ స్టేట్ లీడర్స్ ఉంటారు కొంతమంది, విష్ణు కుమార్ రాజు గారు,
అటు ఇటు ఉంటాడు ఆయన. అంటే స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళంతా క్యాంపెయినింగ్ చేశారు, ఇంట్రెస్ట్ చూపించారు, వెళ్ళారు. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు? వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరు? మొత్తం పాత ఎమ్మెల్యేలందరినీ మర్చిపోం, అంటే యాంటీ ఇన్కంబెన్సీ వస్తుందని భయపడి. అది మంచి ఐడియా, కానీ లాస్ట్ మినిట్ దాకా చాలా బాగుంది, నడిచింది అనుకున్నాం. కాకపోతే ఎగ్జిస్టింగ్ అంటే అంత సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు దెబ్బేసినట్టు మళ్ళీ వాళ్ళు సైలెంట్గా దెబ్బేశారు. అదండి పరిస్థితి. మన కారణాలు వెతుక్కుంటే అంటే స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలు ఏమిటా అని ఆలోచిస్తే నాకు ఇది ఇదే కనబడుతుంది. బేసిక్గా వన్ మ్యాన్ షో నడిపించేద్దాం అనుకున్నాను. అలయన్స్ లేదు, పోనీ అలయన్స్ బీజేపీతో పెట్టుకుంటే ప్రమాణం లేదు ఇన్ కేస్ అతను, కానీ అలయన్స్ నాకు ఎక్కడ కూర్చున్నాడు. బేసిక్గా అతను మనిషి కొంచెం లోనర్, ఇది లోనర్, అంటే హీ ప్రిఫర్స్ టు బి అలోన్ ఐ సపోజ్. ఎవరితో పెద్దగా ఫ్రెండ్షిప్ కానీ క్లోజ్గా మూవ్ అవడం కానీ అక్కడ చూడలేదు. బాబు అనుకోండి, చిన్నప్పటి నుంచి అతను వైఎస్ఆర్సీపీ, అతను మంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అతను మంచి ఫ్రెండ్స్ ఒకప్పుడు, అంటే వాళ్ళిద్దరు చీఫ్ మినిస్టర్లు కానప్పుడు. ఆ తర్వాత రైవల్స్ అయ్యారు అనుకోండి వేరే సంగతి. అంతకుముందు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అతను ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాడు, ఎనిమిటీ కూడా మెయింటైన్ చేస్తాడు. ఉండాలి మనిషి అన్నాక కొంత ఈక్వల్స్తో తిరగడం ఉండాలి. అంత నేనే బాస్, అందరూ నాకంటే ఇన్ఫీరియర్ అని నియంతలా ఉంటారంటే కొంచెం కష్టం. బీజేపీ చూడండి, బీజేపీ ఎక్స్ట్రాడినరీ వాళ్ళ లీడర్స్, ఒక్కొక్కడు ఒకడు మించిన వాడు ఒకడు. మోదీ కంటే మించిన వాడు బోర్డు మంది లీడర్స్ ఉన్నారండి. ఇప్పుడు మోదీ గది దిగిపోతే ఆయన కంటే బాగా పరిపాలించే శక్తి ఉన్నవాళ్ళు 5-6 చూపిస్తాను మీకు బీజేపీలో సైలెంట్గా. మీకు తెలియదు, వాడు ఇప్పటిదాకా బయట కనపడరు. కాకపోతే వాడు పెట్టినట్టు వాడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ చాలా ఉంటాడు. అంటే ఆర్ఎస్ఎస్లో కింద నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మోదీ అలా వచ్చాడు. మోదీ ఒకప్పుడు ఎవరికీ తెలియదు. సీఎం గుజరాత్ ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచో ఎలా వచ్చాడు, బలవంతంలోకి వచ్చాడు. గుజరాత్ ఎవ్వడు చేయలేకపోతాడని చెప్పి, ఈ గొర్రెడైతే పనిచేస్తాడని చెప్పి ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు కదా, వీడిని పెట్టి చూడని చెప్పి ఎవరో వాజ్పేయి గారికి అద్వానీ సజెస్ట్ చేస్తే అలా వచ్చాడు మనం. అది క్రిటికల్ టైం అండి. డబ్బుల్లో గోల చాలామంది పెద్ద పెద్ద లీడర్లతో కొట్టుకు చేస్తున్నారు అక్కడ బీజేపీ వాళ్ళే. వఘేలా, శంకర్ సింగ్ వఘేలా వాడు రెబెల్, వాడి వల్ల రచ్చ అయిపోతుంటే అప్పుడు మోదీ గారిని తీసుకొచ్చారు న్యూట్రల్ క్యాండిడేట్ అని. ఈయన ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేసి ముందుకు వచ్చాడు. ఇలాంటి లీడర్స్ చాలామంది ఉన్నారండి. సో ఒక రాజకీయ పార్టీ నడవాలంటే సింగిల్ మనిషి మీద వాడి వల్ల అవదండి. ఆ వ్యవస్థ అంతా సాలిడ్ లీడర్షిప్ ఉండాలి, మంచి లీడర్స్ ఉండాలి. అంతేగాని నేను మా నాన్న పేరెట్టుకుని వచ్చాను, వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీది, నాదే పార్టీ, నేనే ఉంటాను, నా తర్వాత మళ్ళీ నా కొడుకులు లేరు మనకి. అది కొంచెం విచిత్రంగా ఉంది ఆయన ఆలోచన సరళి. మంచి అతను ఇప్పటికైనా మారి ఒక 4-3 అట్లీస్ట్ ఈయనతో సరి సమానమైన తెలివైన వాళ్ళు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు పెట్టుకుని ముందుకు సాగితే బాగుంటుందని అప్పుడే పాజిటివ్ నిలబడుతుంది. లేకపోతే ఇంకా అతను క్లోజ్ షాప్ అండి హ్యాపీగా పబ్జీ గేమ్ ఆడుకోవడం బెటర్. జై శ్రీరామ్, హర రామ్.